దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకొనక ముందు కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మా యొక్క ఈ ఆరాధనను దేవుని పేరట మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రతి వారం కూడా దాన్ని వీక్షిస్తున్న అనేకులు వారు పొందుతున్నటువంటి మరి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మేమెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ఈ కార్యక్రమాలను ప్రతి ఆదివారం కూడా వీక్షిస్తూ మీకు తెలిసినటువంటి ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న విలువైన సందేశాలను మరి అనేకులకు పరిచయం చేస్తున్న ఆత్మీయులందరికీ మరొకసారి ప్రభు సేవకునిగా మా యొక్క ఈ ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ పరిచర్యకు ఎంతోమంది ఆత్మీయులు ఆశీర్వాదకరంగా బలపరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీ అందరిని బట్టి నేను దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునబోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో మన యొక్క అంశము శుభప్రయాణము శుభవర్తమానము గల పరిస్థితులను కలుగజేయు దేవుడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగేటటువంటి పర సంబంధమైన ఇహ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మీరందరూ పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తరలి వచ్చి ఈ ప్రార్థనలో మరి ఆరాధనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మీరు మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మహోన్నతుడా మీకు మహిమ చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో నీ మందిరములో నీ కృపను దయను మీ జ్ఞాపకము చేసుకోవడానికి ప్రభువా, నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీ బిడ్డలను మీరు దీవించండి. ఈ ఆరాధనను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుండగా ప్రభు అనేకులు వీక్షిస్తూ తద్వారా వారు పొందుతున్న ప్రభు ఆధ్యాత్మిక దీవెనలు అయా కుటుంబ ఆశీర్వాదాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇదైన ఈ ఆరాధనను అయా ఇగో ప్రభు నీ నామం కలిగిన బిడ్డలందరికీ మేలుకరముగా దీవెనకరముగా అయా నిన్ను విశ్వసించాలని ఆశ కలిగిన బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా మేలుకరముగా మార్చి ఈ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పరసంబంధమైన దీవెనలు మెండుగా దయచేయమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆయన గణపరచబోతూ ఉంటుండగా మనమందరం ఆయనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి బెసలేలుని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయు కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయు కడిగిన దేవా నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు నా కోసం భూమికొచ్చిన దైవమానవా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నా కోసం భూమికొచ్చిన దైవమానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా దేవుని బిడ్డలారా, చక్కని కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని మౌనతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, కృప చూపుతున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా మీ స్తోత్రాలు, ఇస్సాకు దేవుడా మీ స్తోత్రాలు, యాకోబు దేవా మీ స్తోత్రాలు, రాజుల రాజా మీ స్తోత్రాలు, ప్రభుల ప్రభువా మీ స్తోత్రాలు, కనికరము కలిగిన దేవుడా మీ స్తోత్రాలు. తండ్రి, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచిన దేవా, సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ వారమంతయు మమ్మల్ని పోషించిన దేవుడా, మమ్మల్ని కాపాడిన దేవుడా, మా అక్కరల అవసరతలు తీర్చిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, దుఃఖములో అయ్యా మాకు తోడుగా ఉండి విడువని దేవునిగా, ఎడబాయిన దేవునిగా ఉంటూ మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరిస్తూ నీ కృపలో అయ్యా మమ్మల్ని నడిపించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ గొప్పవాడవనైనా నీ కృప వలనే ఈ దినాన్ని ఈ విధముగా సజీవముగా నీ సన్నిధిలో నీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, నీ కృపను దయను నామా జీవితాల్లో జ్ఞాపకము చేసుకోవడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలకు నీ పరలోక దీవెనలో దయచేయండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. ప్రభా, ఎవరు ఏ అక్కరలతో ఉన్నారో వారి అక్కరలు యేసుక్రీస్తు నామములో తీర్చండి నాయన.
ఎవరు ఏ సమస్యలో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారికి విడుదల దయచేయండి. అశాంతి కలిగిన జీవితాలకు శాంతి, అసమాధానము కలిగిన బ్రతుకులకు సమాధానము అయ్యా నీ ఆదరణ ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో కలుగునుగాకని నీ అయ్యా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే, సర్వశక్తిమంతుడానికి మహిమ మహిమ మహిమ. నీ ప్రజలను తాకండి, ముట్టండి, అభిషేకించండి, ఆత్మపూర్ణులుగా చేయము తండ్రి. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా, 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 యేసయ్యా. నువ్వు లేక నేను జీవించలేను, నీ రాకకై వేచియున్నా. నువ్వు లేని నన్ను ఊహించలేను, నాలోన నివసించుమన్నా. నా ఊహలో నీ రూపమే, నా ధ్యాసలో నీ ధ్యానమే, నీ రూపులో మార్చెనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా, 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 యేసయ్యా. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కార్యాలు గొప్పవి, నీ గొప్పవాడవు నాయన. విశ్వసించిన మా జీవితాల్లో ఊహకందని కార్యాలు చేస్తూ దేవా మమ్మల్ని క్షేమముగా, సురక్షితముగా, సజీవులుగా నీ కృపచేత మా ప్రాణములను అయా దీవిస్తూ నీ కృపలో నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. చేయబడిన ఈ స్తుతి ఆరాధనను తండ్రి మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి నీ నామాన్ని కనపరిచిన నీ బిడ్డలపై నీ ఆత్మ వర్షాన్ని, నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని, నీ దీవెన వర్షాన్ని దిగనమని వేడుకొనుచు ఉన్నా. ఈ పరిపూర్ణమైన దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. ఇది నా ఆరాధనలో చెప్పబోయే వర్తమానము ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఆత్మను ఉజ్జీంపచేయండి, ప్రతి ఆత్మను బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసాలను బలపరచండి. ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన బలిపీఠాలు, ఆత్మీయ బలిపీఠాలు వారు కట్టుకున్నట్టు నీ వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించమని అయ్యా నీ ప్రజల మీద మాయడలా నీవెంత ప్రేమ కలిగిన దేవుడవు అయ్యున్నావో, దయగలిగిన దేవుడవు అయ్యున్నావో నీ వాక్కు ద్వారా మాకు తెలియపరచమని దేవా చేయబడిన ఈ స్తుతి ఆరాధనను మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి
జానుబాబు విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం కొరకై నీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునికి నేను కోరుతూ ఉన్నాను. నాతో పాటు ఇప్పటి వరకు కూడా ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరిచినట్టుగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో జానుబాబుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో విత్తబడబోతున్న వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీవించి దేవుని మహింపరచవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంలో ఇప్పటివరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరు తోడైనారు దేవా. ఆరాధనలో వచ్చిన సంఘస్థులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. నీ బలమైన హస్తాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనం చెల్లించున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా మరి వాక్యం వింటున్న మీరందరూ నీలో ఇంకా బలపడడానికి కావలసిన బలమైన సత్యాలను మీరు మాకు తెలియజేయండి. సేవకుడి ద్వారా మంచి సందేశాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ అర్థం చేసుకుని నీలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యాన్ని జరిగించండి. ఇప్పుడు నుండి మరి ముగింపు వరకు ఆరాధన అంతట్లో మీరే తోడేయమని, నీనా మహిమార్థమే ఈ ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, విత్తబడబోయే వాక్యం కొరకు భారభరితమైన హృదయంతో జానుబాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి దేవాదేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో ప్రార్థించిన జానుబాబును బట్టి కూడా దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మనం మరి తెలుసుకోవడం జరిగి ఉన్నది. మరొకసారి ఈ సమయంలో మన అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళబోచున్నాం కనుక మన అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరిచే ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నా. శుభ ప్రయాణము, శుభవర్తమానము గల పరిస్థితులను కలుగజేయ దేవుడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పుడు మనం ధ్యానము చేసుకునబోచు ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి 2 మూలవాక్యాలు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నా. మొదట మూలవాక్యము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21. రెండవ మూలవాక్యం 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, మొదట మరి ఆ ఒక ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఒక వాక్య భాగాన్ని ఈ సమయంలో నేను చదివి వినిపించి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానము చేసుకుని ఆ 2వ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే 2 విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం అందరము కూడా ధ్యానం చేసుకునబోచున్నాం. 1 శుభ ప్రయాణము, 2 శుభవర్తమానము గల దినము అనేటటువంటి ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక మొదట శుభ ప్రయాణము అను ఆ మాటకు సంబంధించిన విషయాలు ఎజ్రా గ్రంథము 8:21 వాక్య భాగములోంచి నేను చదివి ఆ ఒక అంశ లోతుల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని బిడ్డారా, ముందుగా ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తుకిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని అని మనం చూడగలము. అయితే ఇదే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 31-32లో వ్రాయబడిన వాక్య వచనాలు కూడా నేను చదువుతున్నాను. అవి ఈ విధముగా ఉన్నాయి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినాలు అక్కడ బస చేసితిమి అని మనం చూడగలం. అయితే ముందుగా ఈ వాక్య సందర్భమును ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ వాక్య భాగాలను మనం చదువుకున్నాం. సందర్భాన్ని సమయంలో మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. పిల్లరా, ఈ వాక్య సందర్భాలు తెలుసుకోకపోతే ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని తలంపులు దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడవు.
గనుకనే ఈ సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1లో ఈ విధముగా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన వాక్యమును నెరవేర్చుటకై అని మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథము 1:1లో దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ దేవుడు ఏమండి ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించి ఉన్నారో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి తెలుసుకోవాలి అంటే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని పలికించి ఉన్నాడో ఆ విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తున్నా. ఈ దేశమంతయు అనగా యెరూషలేము అని అర్థమునై ఉన్నది, అది పాడుగాను నిర్జనముగాను ఉండును అని మనం చూస్తూ ఉంటాం. ఈ జనులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. తదుపరి 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనుల కల్దీయుల దేశమును శిక్షింతును, ఆ దేశము ఎప్పుడూ పాడుగా నుండునట్లు నియమితును అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు వరకు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాల్లో దేవుడు అహవా నది ఎక్కడుందంటే బబులోనులో ఉంది. అక్కడ నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను చెర నుండి మరి విడిపించడమే కాకుండా యెరూషలేములో వారి ద్వారా మందిరాన్ని కట్టించుకునే ఒక అద్భుతమైనటువంటి పనిని ఆయన చేసుకొనబోతున్నాడు. ఇవన్నీ కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచారు. ఆ తెలియపరిచినటువంటి ఆయన ప్రవచింపజేసిన మాటల ప్రకారంగా వాటి నెరవేర్పులు జరుగుతున్న సందర్భంలో దేవుడు తన కార్యాలు ప్రారంభిస్తున్న విషయాలు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనకి కనబడుతూ ఉంటాయి. అయితే పిల్లరా, అహవా నది బబులోనులో ఉంది. అక్కడ నుండి యెరూషలేమునకు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రయాణమును చేయబోతున్నారు. గనుక మన యొక్క అంశములో మొదట మనం చెప్పుకున్నాం శుభ ప్రయాణము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శుభ ప్రయాణమును ఆయన కలుగజేయు దేవుడు. కనుక ఇది ఎలా ఆయన కలుగజేశాడు, ఎలాగ శుభ ప్రయాణము దేవుడు వారికి అనుగ్రహించాడో ఈ వాక్య ధ్యానాల్లో మనం తెలుసుకొనబోతున్నాం. అయితే 70 సంవత్సరాలు బబులోను యొక్క రాజు యొక్క చెరలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఉన్నట్లు ఈ వాక్య రెఫరెన్స్ల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. 70 సంవత్సరాల తదుపరి దేవుడు ఆయన వారిని ఆ చెర నుండి విడిపించడానికి ఆయన ఉద్దేశించాడు. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఒక పెద్ద హృదయాన్ని ఆయన కలుగజేసుకున్నాడు. ఆయన హృదయం దయగలిగిన హృదయముగా, కనికరము కలిగిన హృదయముగా ఆయన మార్చుకున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన వాగ్దానాలను దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తను ఏర్పరచుకున్నాడు. గనుక ఈ 70 సంవత్సరాల తదుపరి ఆ చెరలోంచి దేవుడు వారిని విడిపించడానికి ఉద్దేశించాడు. ప్రియులారా, ఆ ఉద్దేశించినప్పుడు ఈ బబులోనులో ఉన్న అహవా నది నుండి యెరూషలేమునకు వారు ఎలా వచ్చారో, ఎలా దేవుడు రప్పించాడో, ఎటువంటి పరిస్థితుల మధ్య వారు వచ్చి ఉన్నారో మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు బానిసలుగా, దాసులుగా, అన్యరాజుల యొక్క వారి చేతి కింద వారు బానిస దాసత్వపు స్థితిని వారు అనుభవించడానికి కారణం ఏంటంటే దేవుని స్థలములో, అంటే దేవుని స్థలమైన యెరూషలేములో వారి విశ్వాసము కాని వాటిని వారు తెచ్చి దేవుని స్థలాలను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అపవిత్రపరచుటను బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటండి, అన్యరాజులకు వారిని అప్పగించాడు. గనుకనే వారు 70 సంవత్సరాలు అక్కడ బానిస దాసత్వపు పరిస్థితులను వారు అనుభవించారు. అయినప్పటికీ దేవుడు పితరులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని మరలా వారి దేశానికి రప్పించడానికి ఆయన
ఉద్దేశించాడు. ఆ విషయాలే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాల్లో మనకి కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తూ ఉంటాం, ఏమండి, తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11లో ఉన్నటువంటి మాటను నేను చదివి వినిపిస్తున్నాను. ఏమండి, రప్పించిన తరువాత ఆయన ప్రజలను గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు ఆయన ఎరుగుననియు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అని పలికినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి, ఈ యొక్క బబులోను నుండి, ఆ చెర నుండి దేవుడు వారిని మరలా యెరూషలేమునకు తీసుకువచ్చిన తర్వాత యెరూషలేములో వారిని గురించిన దేవుడు ఉద్దేశించినటువంటి తలంపులు, ఉద్దేశాలు వారికి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కానే కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పి ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులలో ఒక అనుమానం ఉండిపోయింది. ఇగో చెర నుండి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు, మరలా మన దేశానికి మళ్ళీ ఆయన తీసుకుని వస్తున్నాడు. వచ్చిన తర్వాత మరలా మనలను శత్రువుల చేతికి అప్పగిస్తారేమో, అప్పగిస్తే మరి ఎన్ని సంవత్సరాలు మనం ఈ బానిసత్వపు దాసత్వపు స్థితిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అని ఒక అనుమానం, ఒక సందేహం, ఒక అవిశ్వాసము వారిలో ఉండిపోయింది. మరలా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, నేను మరలా మిమ్మల్ని యెరూషలేము రప్పించిన తర్వాత మరలా నేను అక్కడ మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు మీకు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కానే కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరికొంత ఈ విషయాలను ఇంకా మనం ప్రార్థన పూర్వకంగా విందాం. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక అనుమానం ఉంది. గనుకనే దేవుడు ఈ మాటను అక్కడ ఆయన చెప్తున్నాడు, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఇర్మియా ద్వారా పలికిన మాటల ప్రకారము బబులోను చివరి రాజుకు బెల్షస్సరు దేవుడు ఏం చేశాడంటే పారసీక రాజు అయినటువంటి కోరెషు ద్వారా ఓడించి కోరెషుకు బబులోనుపై జయమిచ్చి కోరెషును తన చిత్తములో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల ప్రకారముగా తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా దేవుడు పారసీకపు రాజైన కోరెషును వాడుకున్నాడు. కోరెషు కూడా అన్యుడే, కానీ తన ప్రజల కొరకు ఆయన చిత్తములో కోరెషును దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయములన్నీ ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 12, 13, దానియేలు 5వ అధ్యాయం 30వ వచనము, యెషయా గ్రంథము 45:1, యెషయా గ్రంథము 44:28, యెషయా గ్రంథము 45:4 వచనాల ద్వారా మనకి ఈ విషయాలన్నీ తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే 70 సంవత్సరముల తదుపరి దేవుడు తన మనస్సును పెద్దదిగా చేసుకొని తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన మాటను నెరవేర్చుటకు పారసీకపు రాజైన కోరెషును ప్రేరేపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తన ప్రజలుగా ఉన్న మన జీవితాల్లో తన యొక్క మనస్సును కొన్ని సందర్భాల్లో ఆయన పెద్దదిగా చేసుకునే దేవుడు. మన పొరపాటులను బట్టి ఆయన శిక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా, మన పొరపాటులను బట్టి మనల్ని సరిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ సరిచేసిన తదుపరి ఆయన ఏం చేస్తాడంటే పెద్దదిగా చేసుకొని మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి, మనం చేరవలసిన స్థలానికి మనల్ని చేర్చి అక్కడ మన ద్వారా మహిమ పొందడానికి ఉద్దేశించే గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చక్రవర్తిని దేవుడు ప్రేరేపించాడు తన ప్రజలను విడుదల చేయడానికి. తన ప్రజల ద్వారానే తన యొక్క యెరూషలేములో మందిరమును, తన మందిరాన్ని కట్టించడానికి ఒక అన్య చక్రవర్తిని దేవుడు వాడుకున్నాడు. ఆయనే కోరెషు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతిదీ కూడా దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు ఎవరిని ఏ విధముగా తన ప్రజలైనటువంటి వారి పట్ల వాడుకోవాలో ఆయనకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డారా, నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి, నీవు నేను విశ్వసించిన దేవునికి ఎవరిని ఏ రూపంలో ఎక్కడ ప్రేరేపించి మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సహాయమును మనకి ఎలా అందించాలో, ఎలాగా మన ద్వారా
ఏమండి మహిమ పొందాలో ఆయనకు తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆయన మాటను ఏమండి ప్రవక్త అయిన ఇర్మియా యెషయా ద్వారా పలికించిన ఆయన మాటలను నెరవేర్చుటకు పారసీకపు రాజైన కోరేషును ప్రేరేపించాడు. ఎజ్రా గ్రంథము 1:1 ఏమండి ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అన్య చక్రవర్తిని అన్య రాజును తన ప్రజల కొరకు వాడుకున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరేషు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యెరూషలేములో దేవుని మందిరమును కట్టడానికి ఏమండి ఆజ్ఞాపించినట్లు ఆ మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటిని పంపడానికి ఏమండి దేవుడే ఆయన్ని ప్రేరేపించినప్పుడు దేవుని మందిర పనిలో ఆ యెరూషలేములో దేవుని మందిరమును ఏమండి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు తన ప్రజలైనటువంటి యోధా ప్రజల కొరకు దేవుడు కట్టించడానికి ఉద్దేశించినప్పుడు ఏమండి ఆ పనిలో కోరేషు వాడబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి సమయంలో కోరేషు చెర నుండి ఏమండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడుదల చేయడమే కాకుండా ఏమండి యెరూషలేములో దేవుని మందిరమును కట్టుటకు ఆజ్ఞాపించడమే కాకుండా దానికి కావలసినటువంటి పని అంతటిని జరగడానికి దానికి కావలసిన సమస్త వస్తువులను కూడా పంపినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అన్యుడైనటువంటి రాజును దేవుడు తన చిత్తములో ఏమండి మరి వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1-4 వచనం 11 వచనాల్లో ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ పారసిక దేశము అంటే ఏంటి ప్రియా దేవుని బిడ్డలారా? పారసిక దేశము ఇప్పుడు ప్రస్తుతం పారసిక దేశం ఇరాన్గా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరానుగా పిలువబడుతుంది. అయితే పారసీకపు దేశపు రాజైన కోరేషు పరిపాలనలో దాదాపు 4 నెలలు ఏమండి 4 నెలలు బబులోను దేశంలో ఉన్నటువంటి ఆహావా నది, ఇది ఎక్కడుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఉన్నటువంటి స్థలం యూఫ్రాతు టైగ్రీసు ఈ నదుల ఏమండి అక్కడ సంబంధించినటువంటి ప్రాంతముగా ఈ యొక్క మరి ఆహావా నదిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆహావా నది నుండి 4 నెలలు వారు ప్రయాణము చేశారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ 4 నెలలు అనగా దాదాపుగా 1000 కిలోమీటర్లకు పైగానే ఏమండి వారు ప్రయాణము చేసి వారు ఎక్కడికి చేరుకున్నారంట? యెరూషలేమునకు చేరుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆహావా నది బబులోనుకు ఏమండి ఉత్తరమున ఉన్నట్లు మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 15 వచనం 21-31 ఈ వచనాల్లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆహావా నది నుండి ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలు ప్రయాణము యెరూషలేమునకు శుభ ప్రయాణముగా మార్చిన మన దేవుని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ ఆహావా నది బబులోనులో ఉంది. బబులోనును ఏమండి పారసీకపు చక్రవర్తి అయినటువంటి కోరేషు ఏమండి జయించినట్లు దేవుని వాక్యాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కనుక ఆయన పరిపాలనలోనికి బబులోను వచ్చింది. పిల్లరా వచ్చిన తర్వాత కోరేషును ప్రభువు వాడుకున్నాడు. 70 సంవత్సరాలు బానిస బ్రతుకు అక్కడ ఏమండి మరి బబులోను యొక్క ఏమండి చక్రవర్తి నెబుకద్నెజరు తర్వాత చివరి రాజు వరకు కూడా ఏమండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నారు పిల్లరా. అయితే కోరేషును వాడుకొని చెర నుండి విడిపించిన దేవునిగా మనం చూస్తున్నాం. కోరేషు ద్వారా ఆయన మందిర ఏమండి నిర్మాణమును కూడా చేయించుకున్న దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క బబులోనులో ఉన్నటువంటి లేక ఏమండి ఈ ఆహావా ఈ నది నుండి ప్రియా దేవుని బిడ్డలారా ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీలు 4 నెలలు అనగా 1000 కిలోమీటర్లకు పైగా వారు ప్రయాణమయ్యారు. అయితే మార్గ మధ్యలో ఏమండి మనం ఆ యొక్క ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము ఏమండి ఆ యొక్క 21-31 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఏమండి 21-31లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ కొన్ని విషయాల వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి తప్పించిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31-32 కూడా చూడాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. వారు ఏమండి ఈ యొక్క ఏమండి ఆహావా నది నుండి బబులోను నుండి వారు ప్రయాణమైనప్పుడు ఏమండి యెరూషలేమునకు మార్గ మధ్యలో ఎవరు పొంచి ఉన్నారంటండి? ఆ యొక్క ఏమండి మరి మార్గ మధ్యలో ప్రియా దేవుని బిడ్డలారా దోచుకున్న వారు పొంచి ఉన్నారు. ఏమండి వారి యొక్క ఏమండి ఏ మందిరానికైతే
మందిర నిర్మాణము కొరకు కట్టడానికి కోరేషు ద్వారా ఆ వస్తువులన్నిటినీ ఆ సామాగ్రిని వారు తీసుకొని వెళ్తున్నారు. మార్గ మధ్యలో దోపుడుదారులు ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయినప్పటికీ ఏమండి వారి ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు తప్పించిన దేవునిగా కాపాడిన దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలుకు యోధా ప్రజలైనటువంటి వారికి, దేవుని ప్రజలైన వారికి విరోధులుగా ఉన్నటువంటి రాజులు కూడా లేకపోలేదు ఆ కాలంలో. వారి ద్వారా కూడా ఏ రకమైనటువంటి అపాయము వారికి కలగకుండా ప్రయాణమును శుభ ప్రయాణముగా కొనసాగింపజేసి శుభ ప్రయాణమును కలుగజేసి సురక్షితముగా క్షేమముగా యెరూషలేమునకు చేర్చిన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము ద్వారా నేను మీకు తెలియపరచాలనేటటువంటి ఆ ఒక ఆత్మీయ విషయాలు ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని పేరట దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని మన ప్రయాణాలను మనం కొనసాగించాలి. ఎందుకంటే మన ప్రయాణం యొక్క క్షేమము దేవుని చేతిలో ఉంది, మనుషుల చేతిలో కాదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం మనం ప్రయాణం అవుతున్నప్పుడు ఎంత అద్భుతముగా ఎంత బాగా మరి మేము అనుకున్న సమయానికి ఇగో ఆ డ్రైవర్ మమ్మల్ని సురక్షితంగా మేము అనుకున్న స్థలానికి చేర్చాడని మనుషులను మనం కొన్ని సందర్భాల్లో గణపరుస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆ విధంగా గణపరుస్తూ వారిని హెచ్చిస్తూ ఉంటాం. ఇగో వారు అద్భుతంగా డ్రైవ్ చేయబట్టే క్షేమంగా చేరుకుని ఉన్నామని నీవు నేను గణపరచవలసింది ఆ ఒక బండిని నడిపేటటువంటి డ్రైవర్లను, మనుషులను కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మనం గణపరచవలసింది దేవుని ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయనకి తోడుగా ఉండి ఏ రకమైన కీడు జరగకుండా, అపాయం జరగకుండా ప్రయాణం అంతటిని సురక్షితముగా క్షేమముగా మనం అనుకున్న స్థలానికి మనం చేర్చినవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఏదో సమయంలో ఒక నిద్ర రావచ్చు, లేకపోతే ఆయన శరీరం అలవచ్చు. అలిసినప్పుడు ఒకసారి ఆ స్టీరింగ్ మీద ఆయన పట్టు తప్పొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏం చేస్తాడు ఆయనకి వెంటనే మేలుకొలుపు కలుగు చేసి మనల్ని సురక్షితంగా మనల్ని చేర్చవలసినటువంటి స్థలానికి చేర్చే దేవునిగా ఉన్నాడు. కనుక మనం ప్రియా దేవుని బిడ్డలారా గణపరచవలసింది మనిషిని కాదు, దేవుని. ఆయనే మనల్ని సురక్షితముగా చేర్చు దేవుడై ఉన్నాడు. ఇది వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తిని తక్కువ చేయడానికి కాదు, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ప్రయాణాలలో మన ముందుండి మనం ప్రయాణం చేస్తున్నటువంటి అది ఒక ట్రైన్ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, కారు అవ్వచ్చు, విమానం అవ్వచ్చు, షిప్ అవ్వచ్చు, ఇక ఏ రకమైనటువంటి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నా మనలను సురక్షితంగా చేర్చువాడు దేవుడై ఉన్నాడు, మనిషి కాదనే విషయాన్ని తప్పక ఈ వాక్యము ద్వారా నీవు నేను ఆయన బిడ్డలమైనటువంటి మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మార్గ మధ్యలో రకరకాల మనుషులు ఎదురవుతుంటారు, దోపుడుదారులు రకరకాల మనకి హాని చేసే మనుషులు ఎదురవుతుంటారు. వీరందరి బారి నుండి కాపాడగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సత్యాన్ని నీవు నేను తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆనాడు తన ప్రజలను ఇశ్రాయేలీయులను బబులోనులో ఉన్న ఆహావా నది నుండి యెరూషలేమునకు శుభ ప్రయాణమును కలుగు చేసిన దేవుడు. నీనా మన జీవితాల్లో ఆయన ఉన్నాడా లేదా? ఆయన ఉంటే నీ ప్రయాణము శుభ ప్రయాణమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెసొపొతేమియాలో ఉన్నటువంటి పద్దనారాము నుండి కానానుకు సురక్షితముగా యాకోబు కుటుంబాన్ని చేర్చిన దేవునిగా మనం చూస్తున్నాం. మన ప్రయాణాలలో మనతో పాటు మన దేవుడు ఉండాలి. మన ప్రయాణాలలో మనతో పాటు ఆయన దేవదూతల సమూహము ఉండాలి. మన ప్రయాణాలలో మనతో పాటు ఆయన సన్నిధి ఉండాలి. మన ప్రయాణాలలో మనతో పాటు ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే అది దేవుని వలన శుభ ప్రయాణముగా మార్చబడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆదికాండము 33:18-20 కూడా చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధించినటువంటి ఈ యొక్క శరీరం నుండి ఆత్మ వేరై పరలోకానికి క్షేమముగా సురక్షితముగా శుభ ప్రయాణము పరలోకమునకు చేర్చువాడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. భూ సంబంధించిన ప్రయాణాలనే కాదు, కానీ పర సంబంధమైనటువంటి ప్రయాణమును కూడా శుభ ప్రయాణముగా చేయువాడు, మార్చువాడు, ఆ విధముగా నడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో
కీర్తనల గ్రంథము 121:7-8 మీరు చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, అపాయము మన ప్రయాణాల్లో కలగకుండా మన ప్రాణములను కాపాడు దేవునిగా, మన రాకపోకల్లో మనల్ని కాపాడు దేవునిగా 121:7-8 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అక్కడ రాయబడి ఉంటుంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియులారా, మనల్ని కాపాడువాడు మన ప్రయాణాలలో, మన ప్రాణాలను కాపాడువాడు మన ప్రయాణాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆ విధముగా యెరూషలేమునకు వారిని చేర్చి, యెరూషలేములో ఆయన మందిరమును కట్టించుకొని వారిని స్వతంత్రులుగా చేసి అక్కడ మరి ప్రభువుని గణపరిచే రీతిలో ప్రభు వారి ద్వారా మహిమ పొందినట్లు యెరూషలేములో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభు మనకి శుభ ప్రయాణములు కలుగజే దేవుడు. నీవు చేసే ప్రయాణంలో నువ్వు అనుమానించొద్దు, సందేహించొద్దు. ఇగో ఫలానా పరిస్థితి నాకు ఎదురైంది, ఈ ప్రయాణమును నేను కొనసాగించొచ్చో కొనసాగించకూడదు అని ఆలోచన చేయదు ప్రియా దేవుని బిడ్డ. విశ్వాసంతో నీ ప్రయాణాన్ని కొనసాగించు, ఆ ప్రయాణమును శుభ ప్రయాణముగా మార్చు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయాన్ని సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా రెండవ విషయాన్ని కూడా వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవ విషయముగా రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 9లో ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాను. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొన నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిని ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రెండని ఒకరితోనొకరు చెప్పుకొని. ఈ ఒకరితోనొకరు చెప్పుకున్న వారు ఎవరంటే ఇశ్రాయేల్లోని కుష్ఠరోగులకు 4 కుష్ఠరోగులని మనం చూస్తూ ఉంటాం. ప్రియరా, వారు ఇక్కడ అంటూ ఉన్నారు, శుభవర్తమానము గల దినము అనే మాటను వారు వాడారు. ప్రియరా, ఆ రోజు వారికి శుభవర్తమానము గల దినం అంటండి. దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వసించిన మన జీవితాల్లో, మన బ్రతుకులలో శుభవర్తమానము గల దినములు మనకి దయచే దేవుడై ఉన్నాడు. ఈ సందర్భ విషయాలను ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఎంతకీ ఈ సందర్భంలో ఇశ్రాయేలులోని 4 కుష్ఠరోగులు ఎందుకు వారు నేటి దినమున శుభవర్తమానము గల దినము అని ఉన్నారో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు రాజుకు యెహోరాము కాలంలో సిరియా రాజైన బెన్హదదు షోమ్రోనును ముట్టడి వేసినట్లు రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 24లో మనం చూస్తూ ఉంటాం. అయితే రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయములోను, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయములోను రాజు అని మనం చూస్తూ ఉంటాం, అధిపతి అని మనం చూస్తూ ఉంటాం. రాజు పేరు మనకు కనబడదు, అధిపతి పేరు మనకి కనబడదు. మిగతా వచనాల్లో కూడా రాజు అధిపతి అని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 26, 31, 33, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 2, 17, 19, 20 వచనాల్లో రాజు అధిపతి అనే మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి రాయబడిన రాజు పేరు లేదు కనుక ఆ పేరు కలిగిన రాజు ఎవరంటే ఆహాబు కుమారుడైన యెహోరాము అని మనం తప్పక తెలుసుకోవాలి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 31 వచనాల్లో యెహోరాము గురించి మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే ఈ రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 2లో రాజు ఆనుకొని ఉన్న అధిపతి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, రాజు ఆనుకున్న ఈ అధిపతి రాజుకు సలహాదారుగా ఉండడం ద్వారా మనుషులందరిలో ఆ రాజ్యానికి ఉన్న అతి బలమైన సంరక్షకుడయ్యాడు. గనుకనే రాజు ఆనుకున్న అధిపతి అని మనం చూస్తుంటాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 2లో విషయాలు మనకు కనబడుతుంటాయి. ఇంతకీ ముట్టడికి కారణాలు ఏమై ఉన్నావో మనం తెలుసుకుందాం. ఒక అన్యరాజు అయినటువంటి సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఈ యొక్క షోమ్రోనును ముట్టడి వేశాడు. ఆ సమయానికి యెహోరాము ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తున్నాడు. ప్రియులారా, ముట్టడికి కారణాలు మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఇంత భయంకరమైనటువంటి కరువు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు అనుభవించడానికి కారణాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ సమయంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు భయంకరమైన కరువును వారు అనుభవించడానికి, శత్రురాజు ముట్టడి వేయడానికి కారణాలు ఏంటంటే, మొదట వారు దేవుణ్ణి, రెండవది ఆయన వాక్యాన్ని
ప్రక్కకు వారు ఏం చేశారు? ఏమండి, నెట్టివేశారు, ప్రక్కకు త్రోసివేశారు. ఆయన వాక్యానికి ప్రాముఖ్యత ఇశ్రాయేలు జీవితంలో వారు చోటు ఇవ్వలేదు. కనుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి బలముగా రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శత్రురాజు ముట్టడి వేశాడో పట్టణంలోనే ఉండిపోయే పరిస్థితి, ఏమండి రవాణా సౌకర్యాలు జరగలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితులు లేకుండా పట్టణంలోనే ఉండిపోయారు. పట్టణము చుట్టూ శత్రువులు ముట్టడి వేశారు. బయటికి వెళితే మరణం, లోపల ఉంటే ఆహారము లేని పరిస్థితి, బహుభయంకరమైన కరువు. ఎందుకంటే ఉన్న వస్తువులు అయిపోతూ ఉంటాయి, మరలా వస్తువులు రావడానికి అవకాశం లేదు, ఆహారం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు, చుట్టూ మరణము చుట్టుముట్టి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక సోమ్రోనులోనే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజు ఆనుకున్నటువంటి అధిపతి అందులోనే ఉండిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్తలు కూడా అందులోనే ఉండిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక భయంకరమైనటువంటి కరువు ద్వారా జరిగిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రేమలు, అభిమానాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కుటుంబ ప్రేమలు కోల్పోయారు. అభిమానం, అనురాగాలు కూడా వారు కోల్పోయి వారు ఎటువంటి పరిస్థితులు అంటే వారి యొక్క పిల్లలను చంపుకొని తినేటటువంటి పరిస్థితులు కూడా, అంత భయంకరమైన కరువు సోమ్రోనులో ఇశ్రాయేలు మధ్య ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలగడానికి కారణం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28:15, ద్వితీయోపదేశకాండం 53-57లో ఈ విషయాలన్నీ మనకి కనబడుతుంటాయి. ఎందుకంటే వారు దైవ అవిధేయులుగా ఉన్నవారి మీదకి దేవుడు పంపే శాపాలే ఈ యొక్క శత్రువులు ముట్టడి వేయడం, ఈ అతి భయంకరమైనటువంటి కరువుకి కారణాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు, ప్రియా దేవుని బిడ్డలారా, వారు దైవ అవిధేయులుగా ఉండుటను బట్టి, ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి పిల్లరా. అయితే అక్కడ మనం ద్వితీయోపదేశకాండం 28 అక్కడ మనం చూస్తుంటాం, 53-57లో మనం చూస్తుంటాం. ఆ వాక్యాలు మీకు చదువుతున్నాను. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. ఎప్పుడు ఆయన మాటలకు అవిధేయులుగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయన మాటలు పెడచెవిని పెట్టినప్పుడు, ఎప్పుడు దేవునికి నీవు ప్రాముఖ్యత ఇవ్వలేనప్పుడు ఇటువంటి శాపకరమైన పరిస్థితులు కుటుంబాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. భయంకరమైన కరువు, చుట్టూ చూస్తే రకరకాల మరణకరమైన పరిస్థితులు, కుటుంబము చుట్టూ, ఇంటి చుట్టూ చుట్టుముట్టే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రక్కన పెట్టి, ఆయన వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఆయనకు అవిధేయులుగా ఎవరైతే బ్రతుకుతారో వారి మీదకి అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి అవిధేయత, దేవుని ప్రక్కన పెట్టారు, దేవుని మాటలు ప్రక్కన పెట్టారు. కనుకనే శత్రువులు ముట్టడి వేశారు, భయంకరమైన కరువు వారి మధ్యలోనికి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి శాపకరమైన పరిస్థితులు మనం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే పిల్లారా, అక్కడ ఒక తల్లి ఇంకొక తల్లితో ఈ విధముగా మాట్లాడుతుంది. నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు నా బిడ్డను భక్షించుదుము అనేటటువంటి భయంకరమైనటువంటి కరువు వారి మధ్యలో ఏర్పడింది. ఇంకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ఎటువంటి పరిస్థితులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎదుర్కొని ఉన్నారో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గాడిద యొక్క తల, పావురపు రెట్ట అమ్మబడిన పరిస్థితి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. ఇది తినదగే ఆహారము, కొనదగే ఆహారము కానే కాదు, అయినా కొన్నారు, తిన్నారు. ఇది ఎంత శాపకరమైన పరిస్థితియో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే శిక్షించిన దేవుడే, కనికరపడే దేవుడుగా ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. కరువును పంపినటువంటి దేవుడే, కడుపు నిండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును పెట్టిన దేవునిగా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అది ఎలా జరిగిందో ఈ సమయంలో నేను మీకు తెలియపరచబోతున్నాను. కనుకనే రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1-2లో ఎలీషా ప్రవక్త ద్వారా ఆరోగ్యకరమైన ఆహారమును ఇచ్చుదనని దేవుడు చెప్పినట్లు మనం చూడగలము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో రేపు ఈ సమయానికి ఆరోగ్యకరమైన ఆహారము మీ ఎదుకు రాబోతూ ఉంది.
అది వచ్చిన తర్వాత అనేకులు కొనుక్కొని తినబోతూ ఉన్నారు. ప్రియులారా, ఇది రాజుకి నమ్మశక్యంగా లేదు, అధిపతికి కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వారు చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు గనుక ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట వారు నమ్మలేదు. ప్రియులారా, రాజు నమ్మలేదు, అధిపతి కూడా నమ్మలేదు. కానీ విశ్వాసముతో దేవుని యొక్క మాటలు ప్రకటించినటువంటి ఎలీషా నమ్మాడు. దాన్ని విన్నటువంటి అనేకులు ఉన్నారు, వారు నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఎటువంటి కార్యాన్ని చేస్తున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని సమయంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఒక అద్భుత రీతిలో ఆ కరువు కలిగినటువంటి పరిస్థితులను అక్కడ దూరపరిచి వారికి ఆహారమును ఎలాగా ఆయన దయచేసి ఉన్నాడో ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ఇంతకీ అది ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 6లో మనం చూస్తూ ఉంటాం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సునీల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలీయులు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బతిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తన గుడారములలోనైనను గుర్రముల్లోనైనను గాడిదల్లోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియో తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. సిరియనులు ఆ సోమ్రోను చుట్టూ ముట్టడి వేశారు. ఈ ముట్టడి వేసిన ఈ శత్రువులకు దేవుడు ఏం చేశాడంట, ఒక భయంకరమైనటువంటి రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వారికి వినబడినట్లు చేసేటప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, వారిలో అనేకులు మరి ఇశ్రాయేలుతో పాటు కలిసి మన మీదకి రాబోతున్నారు అని ఒక భయము వారిలో కలిగి, ఆందోళన వారిలో కలిగి వారు పారిపోయారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రేపు ఈ సమయానికి నేను మీకు దయచేయబోతున్నానని ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పినవాడు ఆయన గనుక ఆయనే ఈ అద్భుతాన్ని చేసి ఆ చుట్టుముట్టినటువంటి సిరియనులను గుర్రముల రథముల ధ్వనులతో వారు పారిపోయేటట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు పోయినంత లెక్క పారవేశారంటండి. అన్నీ వారి యొక్క ఆహారపు వస్తువులు, వస్త్రాలు, బంగారము, వెండి, వారికి సంబంధించిన ప్రతీది ఆ దారి పొడుగున పడవేసి ప్రియా దేవుని బిడ్డలారా వారి ప్రాణాలను మాత్రమే కాపాడుకునే దిశగా వారు వెళ్ళిపోయారు. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 15లో విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ కార్యమును నలుగురు కుష్ఠరోగులు చూశారు. వారు అనుకున్నారు ఒక సందర్భంలో, మనం సోమ్రోనులో ఉన్నా చనిపోతాం, ఈ కరువుతో బయటికి వెళ్ళినా చనిపోతాం, బయటికి వెళ్ళి చనిపోవడమే మంచిదని వీరు బయటికి వచ్చారు. బయటికి వచ్చేటప్పటికి ఈ అద్భుత కార్యము ఉంది. ప్రియులారా, శత్రురాజులు లేరు అక్కడ. వారు బోళ్ళు ఆహారము, వెండి, బంగారము, వస్త్రాలు అన్నీ విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. అది ఎంతవరకు వారు పారవేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారో వీరు వెళ్ళి చూశారు. అది శుభవర్తమానము గల దినము. ఒక భయంకరమైన కరువు గుప్పిటిలో మనిషి తినే భయంకరమైన కరువు పరిస్థితుల్లోంచి ఇప్పుడు కడుపు నిండా ఆహారమును వారు పొందబోతున్నారు. దానికన్నా అద్భుతం ఏంటంటే శత్రువులు పారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాన్ని చూసినటువంటి కుష్ఠరోగులు అంటూ ఉన్నారు, ఇది శుభవర్తమానము గల దినమని వారు తలంచి భయంకరమైనటువంటి ఆ ఒక పరిస్థితుల్లోంచి దేవుడు వారిని విడిపించాడని దేవుని వారు మహిమపరిచిన సందర్భం మనం అక్కడ చూస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆరోగ్యకరమైన ఆహారము దేవుడు వారికి ఏం చేశాడంట, ఇచ్చినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ కార్యాలు చూసి వారు సంతోషపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క శుభవర్తమానము అంటే కరువులో ఉన్నవారు ఉన్నారు. మరి అక్కడ మనుషులు తినే పరిస్థితి, పావురపు రెట్ట తినే పరిస్థితి, గాడిద తల తినే పరిస్థితి. ఇక మన జీవితాలు ఇలాగే ముగించబడతాయి, ఇక్కడే మనం సజీవ సమాధి అయిపోతాం. ఈ పట్టణంలో, సోమ్రోను పట్టణంలోనే అనుకునే వారికి ఒక శుభవర్తమాన దినాన్ని, ఒక శుభవర్తమానమును వారు తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. గనుకనే వారు అన్నారు, ఇది శుభవర్తమానము గల దినము. ఇగో సోమ్రోనులో ఉన్న మన ఆత్మీయులకు, మన రక్త సంబంధులకు, మన యొక్క సహ ఆత్మీయులందరికీ కూడా, ఇగో దేవుని ప్రజలైన వారందరికీ, మన స్థానిక ప్రజలందరికీ ఇగో ఇది శుభవర్తమానం దినము. మనం ఇక్కడ ఉండకూడదు, ఇమ్మీడియట్లీకి వెళ్ళి ఈ వార్తను తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఆహారపు కొరతను లేకుండా చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, పెరిగిన ఆహారపు రేటులు తగ్గించువాడు కూడా ఆయనే. ఆరోగ్యకరమైన ఆహారమును సమకూర్చి మనకు దయచేవాడు కూడా ఆయనే అనేటటువంటి ఒక అద్భుత విషయాలు మనకి ఇక్కడ తెలియపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెంటనే ఏం చేశారంటండి, అక్కడ పట్టణం బయట ఉండడం మంచిది కాదు, వెను వెంటనే వెళ్ళి మనం తెలియపరుద్దాం. అలాగా వారు ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3-5 వచనాల విషయాలు కనబడుతుంటాయి. ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ మాటను నమ్మని రాజు అధిపతి మరణమైనట్లు ప్రియా దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథం 7, 17, 20లో మనం చూస్తూ ఉంటాం. ప్రజలు వారిని తొక్కివేశారంట కాళ్ళతో. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే రాజు తొక్కిసలాట్లో చనిపోయాడు, అధిపతి కూడా తొక్కిసలాటులో చనిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మని దేవుని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను నమ్మని రాజు చనిపోయాడు, అధిపతి చనిపోయాడు. నమ్మిన వారందరికీ కడుపు నిండా అద్భుతమైన ఆహారము దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియులారా, శుభ ప్రయాణములు, శుభవర్తమానము కలిగిన దినములు కలిగిన పరిస్థితులను దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ప్రియులారా, ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. నీ విశ్వసించే దేవుడు శుభ ప్రయాణములు కలుగుజే దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు శుభవర్తమానము కలిగిన దినములు నీకు దయచేయు దేవుడై ఉన్నాడు. అది ఎలా చేస్తాడో అది ఆయన చేతిలోనే ఉంది. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఆయనలో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయన పరిశుద్ధ ప్రజగా జీవించు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజగా నీవు నడుస్తూ ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో ఆయనకు ప్రాముఖ్యతను ఇద్దాం, ఆయన ప్రవక్తలకు ప్రాముఖ్యతనిద్దాం, ఆయన వాక్యానికి ప్రాముఖ్యతను మనం ఇవ్వగలిగినప్పుడు ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవునిగా ఉన్నాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై నీవు నేను నిర్దోషులుగా, నిష్కలంకలుగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, సమయంలో ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. జరిగిన ఆరాధన ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు. నీ మాటలు విని బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణసులు మీ క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధన కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు, ఆత్మీయులకు తోడ నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నాము, నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు క్రమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క సమాధానము మీకు నిత్యము కాపుదలగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.